హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్బి స్టడీ పాయింట్. సో మనకి టార్గెట్ వచ్చేసి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్. దీనికి సంబంధించి మనం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని సాల్వ్ చేస్తూ ఉన్నాం. సో దాంట్లో మనం ఇంకా కొన్ని పేపర్స్ని చెక్ చేసుకున్నట్లయితే జీకేకి సంబంధించి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడమ్మా, అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్ ద సిస్టమ్ డైర్కీ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా. సో డైర్కీ సిస్టమ్ అనేది మనకి ఏంటి లేదమ్మా, సో మనం డివిజన్ అనమాట. సో డబుల్ గవర్నమెంట్ అంటారు, 2 కేటగిరీస్ని గవర్నమెంట్ డివిజన్ చేయడం అనమాట. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ వస్తుంది, సెకండ్ వచ్చేసి మనకి మినిస్ట్రీస్ వస్తుంది. ఓకేనా, సో ఎగ్జిక్యూటివ్ అండ్ కౌన్సిలర్. సో ఇది ఫస్ట్ గ్రూప్ వస్తుంది, సెకండ్ గ్రూప్ మనకి మినిస్ట్రీస్ వస్తుంది అనమాట. సో ఇది డబుల్ గవర్నమెంట్ సిస్టమ్. ఎప్పుడు దాన్ని మనకి ఇంక్లూడ్ చేసినదంటే గవర్నమెంట్ ఇండియన్ యాక్ట్ 1919. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1919లో సిస్టమ్ ఆఫ్ డయార్కీని మనకి ఇంట్రడ్యూస్ చేశారనమాట. వెరీ ఇంపార్టెంట్ మా. నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ ద కల్చర్ ఆఫ్ మహారాష్ట్ర. సో మహారాష్ట్రకి సంబంధించి ఈ స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ కాదు అని చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫోక్ థియేటర్ మనం తమాషా ఇది కరెక్టే. ట్రెడిషనల్ శారీ మనకి పైఠానీ. సో పైఠానీ అనేది కూడా మనకి మహారాష్ట్ర. అండ్ గణేష్ చతుర్థి మహారాష్ట్ర ఫేమస్ ఫెస్టివల్ మనం ఎప్పుడు చూస్తుంటాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ద పాపులర్ డ్యాన్స్ గోటిపువా. సో గోటిపువా అనేది మనకి ఒడిస్సాకి. ఓకేనా, సో ఒడిస్సాకి సంబంధించినది అనమాట గోటిపువా డ్యాన్స్ అనేది. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నట్లయితే హూ అమాంగ్ ద ఫాలోయింగ్ రూలర్స్ ఈజ్ రిలేటెడ్ టు మార్కెట్ రెగ్యులేటరీ మెజర్స్. సో మార్కెట్ రెగ్యులేటరీ మెజర్స్ అండ్ మిడ్వేల్లో సో ఏ రూలర్కి సంబంధించినది మనందరికీ ఐడియా ఉంటుంది, అలావుద్దీన్ ఖిల్జీ. సో అలావుద్దీన్ ఖిల్జీ ఏం చేశారంటే మార్కెట్ ఉంటుంది మనకి, లైక్ కమోడిటీస్ లైక్ ప్రైస్ అవ్వచ్చు, గ్రెయిన్స్, క్లాత్స్, ఎవ్రీథింగ్. సో దానికి ఒక ఫిక్స్డ్ ప్రైజెస్ని ఇంట్రడ్యూస్ చేయడం అనమాట. స్లేవ్స్, సైనికులు, సో వీళ్ళందరికీ ఇంత అమౌంట్ ఇదంతా ఫిక్స్ చేసి ఇలా మార్కెట్ని రెగ్యులేట్ చేశారనమాట మిడ్వేల్ టైంలో ఆయన అలావుద్దీన్ ఖిల్జీ. ఫైన్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఇన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఇన్ ఇండియా ద హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ ఈస్ ప్రొహిబిటెడ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వెట్లాండ్స్, బయోస్పియర్, వైల్డ్ లైఫ్, నేషనల్ పార్క్స్. సో ఇక్కడ ఏంటంటే మనం హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ ప్రొహిబిటెడ్ అంటే మనకి ఇప్పుడు మనం ఆ ప్లేస్లోకి వెళ్ళి మనం లైక్ క్రాప్స్ పండించడం కానీ, వ్యవసాయం చేయడం కానీ, ఏదన్నా ఇలాంటిది అక్కడ ఉన్న జంతువుల్ని మనం కంట్రోల్లో తీసుకోకని, సో ఇదన్నీ ప్రొహిబిటెడ్ అనమాట. సో ఎక్కడ అంటే నేషనల్ పార్క్స్. సో నేషనల్ పార్క్స్ అనేది ఒక స్ట్రక్చర్డ్ ప్లేస్ అనమాట. సో అక్కడ మనం జస్ట్ చూడడానికి మాత్రమే అలౌడ్, రిమైనింగ్ ఏ యాక్టివిటీస్ చేయడానికి మనకి అలౌ లేదు. అండ్ రిమైనింగ్ ఇక్కడ మనకు వెట్లాండ్, బయోస్పియర్, వైల్డ్ లైఫ్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సమ్ లిమిటేషన్స్ ఉంటాయి. ఓకే, మీరు ఇక్కడ ఇది చేసుకోవచ్చు అనేది. బట్ నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నట్లయితే ద జాన్స్కర్, ద హన్స్ అండ్ ద న్యూబ్రా ఆర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్. సో ఇవి మనకి దేని ట్రిబ్యూటరీస్ అంటే ఇండస్ యొక్క ట్రిబ్యూటరీస్ అనమాట. ఓకేనా, మనం చెక్ చేసుకున్నట్లయితే under which land revenue the zamindars were given the right to transfer their properties subject to the payment of fixed amount to the government. సో ఇక్కడ మనకి జమీందార్ సిస్టమ్స్లో ఇది ఉందన్నమాట, ట్రాన్స్ఫర్ దేర్ ప్రాపర్టీ సబ్జెక్ట్ టు ద పేమెంట్స్. సో పేమెంట్ ఫిక్స్డ్ అమౌంట్లో మనకి పర్మనెంట్ సెటిల్మెంట్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనం పర్మనెంట్ సెటిల్మెంట్ చేస్తారు, విచ్ ల్యాండ్ రెవెన్యూని ఇంత అమౌంట్ అని ఇచ్చేస్తారనమాట. నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నట్లయితే చూస్ ద కరెక్ట్ గ్రూప్ ఆఫ్ డిసీజెస్ దట్ ఆర్ స్ప్రెడ్ బై ఎయిర్. సో మనకి ఎయిర్ త్రూ, వాటర్ త్రూ డిఫరెంట్ నుంచి మనకి కొన్ని డిసీజెస్ అనేది వస్తూ ఉంటాయి. మా హ్యూమన్ త్వరగా ఇన్ఫెక్ట్ అవుతారు. సో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే ట్యూబర్కులోసిస్ అంటే టీబీ మా. ఓకేనా, సో టీబీ అండ్ నిమోనియా, ఇన్ఫ్లుయెన్జా, సో ఇవన్నీ మనకి ఎయిర్ త్రూ మనకి రెస్పిరేటరీ సిస్టమ్ మీద పడుతుంది అనమాట. ఎయిర్ త్రూ స్ప్రెడ్ అవుతుంది ఈ డిసీజెస్. ఫైన్. ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి మా, ఇన్ ద కంటెస్ట్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ టెంపుల్. సో మనము గుడివిమా, టెంపుల్ అంటే గుడి కదా. సో గుడిలోకి ఎంటర్ అయినప్పుడు గుడిలో అనేది కొన్ని ప్లేసెస్ని ఒక్కొక్క నేమ్తో పిలుస్తారు కదా, లైక్ మండపం ఉంటుంది, గోపురం ఉంటుంది, సో ఇలా. సో దాంట్లో మెయిన్ పార్ట్ మనం చూసుకున్నట్లయితే గర్భగృహ లేదా గర్భగుడి. ఓకేనా, సో ఇదే కదా మనకి మెయిన్ పార్ట్. ఓకేనా, సో గర్భగృహ లేదా గర్భగుడి అంటారు. నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ కుంభమేళా. సో కుంభమేళా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మా మనకి. సో కొన్ని మేజర్ సిటీస్ లైక్ ఇక్కడైతే మనకి గంగా, గోదావరి, సో ఈ మెయిన్ రివర్స్ మనకు ఫ్లో అవుతుంది. సో అటు సైడ్ సెలబ్రేట్ చేస్తారు కుంభమేళా అనేది. సో ఇక్కడ మనకి ఈ సిటీస్ చూసుకున్నట్లయితే మనకి ఉజ్జయిని కూడా వన్ ఆఫ్ ద ప్లేస్ మా, అక్కడ కూడా మనం కుంభమేళాని సెలబ్రేట్ చేస్తాం. సో ఇంకా మనం చూసుకున్నట్లయితే హరిద్వార్లో జరుగుతుంది, నాసిక్లో జరుగుతుంది, ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. సో ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ మేజర్ సిటీస్ కుంభమేళాకి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నాఫ్థలిన్ బాల్ డిసపియర్స్ ఆఫ్టర్ సమ్ డేస్ డ్యూ టు ద ప్రాసెస్ ఆఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నాఫ్థలిన్ బాల్ అనేది తెలియాలన్నమాట. సో ఏం లేదు, మనము మామూలుగా చూస్తుంటాం మన ఇళ్ళల్లో, మన హౌసెస్లో
లైక్ సెంట్ బాల్స్ అంటాం, లైక్ వైట్ కలర్లో రౌండ్గా ఉంటాయి అన్నమాట. సో అది మనం క్లాత్స్లో బట్టల దగ్గర ఇంకా కొన్ని ఏరియాస్లో మనం పెడుతూ ఉంటాం అనమాట, ఎందుకంటే స్మెల్ రావడానికి, స్మెల్ బాల్స్, ఓకేనా. సో అవి అనమాట నాఫ్తలిన్ బాల్స్ నార్మల్గా మనం యూస్ చేస్తాం. దాన్ని టచ్ చేసినా కూడా మన చేతికి అంతా స్మెల్ వస్తుంది అది. సో అది కొన్ని రోజుల తర్వాత డిసపియర్ అవుతుంది అనమాట, వెళ్ళిపోతుంది కదా, అది కరిగిపోతుంది అనమాట. సో దేనివల్ల అంటే సబ్లిమేషన్, ఓకేనా. సో సబ్లిమేషన్ ప్రాసెస్ వల్ల అది డ్యూ టు డిసపియర్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ద ప్లాస్టిక్ విచ్ గెట్ డీఫార్మ్డ్ యూజ్లీ ఆన్ హీటింగ్. సో డీఫార్మ్ అంటే ఏంటేమో మనకి షేప్ చేంజ్ అవ్వడం అనమాట, ఓకేనా. సో ప్లాస్టిక్ని వేడి చేస్తే షేప్ చేంజ్ చేస్తుంది. సో హీట్ చేయడం వల్ల త్వరగా దాని షేప్ని చేంజ్ అయ్యేది ఏంటంటే మనకి థర్మోప్లాస్టిక్స్ అనమాట, ఓకేనా. సో థర్మోప్లాస్టిక్స్ కొంచెం మనకి హీట్ తగలగానే దాని షేప్ చేంజ్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హిందూ ష్రైన్స్ ఈజ్ రీసెంట్లీ డిక్లేర్డ్ యాజ్ నేషనల్ హెరిటేజ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్. పంచ్ తిరాత్. సో పంచ్ తిరాత్ అనేది మనకి హిందూ ష్రైన్స్ అనమాట. నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నట్లయితే హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ఇన్వైటెడ్ యాజ్ ద చీఫ్ గెస్ట్ ఆఫ్ 2019 రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియా. ఇది వెరీ ఇంపార్టెంట్ మా. సో రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియాకి మనం చీఫ్ గెస్ట్ని ఇన్వైట్ చేస్తూ ఉంటాం అనమాట. సో 2019లో మనము ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, సో సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ని పిలిచాము. ఇక రీసెంట్ 2021లో మనం ఎవరిని ఇన్వైట్ చేయలేదు మా, ఎందుకంటే డ్యూ టు కోవిడ్ వల్ల. నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నట్లయితే the dispute between the two states can resolve by the Supreme Court of India and ఓకేనా. సో డిస్ప్యూట్ అంటే టూ స్టేట్స్ మధ్య ఏదైనా డిస్ప్యూట్ జరిగినప్పుడు సో అది ఎవరు రిజాల్వ్ చేస్తారు, సుప్రీం కోర్టే. సో దేని ప్రకారం అంటే ఒరిజినల్ జ్యుడిషియరీ ప్రకారం మనకి రిజాల్వ్ చేస్తారు ఆ ప్రాబ్లమ్ని. మనం చూసుకున్నట్లయితే ద అదర్ నేమ్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ని మనము నేషనల్ యావరేజ్ ఇన్కమ్ కూడా అంటారనమాట, ఓకేనా. సో యావరేజ్ ఇన్కమ్ అన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ అన్న రెండు ఒకటే. చూసుకున్నట్లయితే హూ ఈజ్ ద విన్నర్ ఆఫ్ ఉమెన్ సింగిల్ ఇండోనేషియా మాస్టర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2019. సో ఇది 2019 కాబట్టి అప్పటి కరెంట్ అఫైర్స్ అడిగారు మా. సో ఇప్పుడు రాస్తున్నాం కాబట్టి మ్యాక్సిమం మనకి 2020, 2021 ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నట్లయితే వాట్ విల్ హ్యాపెన్ టు ద బాయిలింగ్ పాయింట్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ వెన్ సమ్ కామన్ సాల్ట్ ఈస్ యాడెడ్ టు ఇట్. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ లేదా ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసినప్పుడు బాయిలింగ్ పాయింట్లో అయితే ఎలివేషన్ జరుగుతుంది, ఓకేనా. సో ఫ్రీజింగ్ పాయింట్లో అయితే మనకి డిప్రెషన్ జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నట్లయితే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఆర్ బీయింగ్ సెటప్ బై ద గవర్నమెంట్ ఇన్ ఆర్డర్ టు అట్రాక్ట్. సో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఎందుకు మాకు క్రియేట్ చేసేది, ఫారినర్స్ని అట్రాక్ట్ చేయడానికి, ఫారిన్ కంపెనీస్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి, ఓకేనా. సో ఫారిన్ కంపెనీస్ టు బి ఇన్వెస్ట్ హియర్, అందుకే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ని సెటప్ చేస్తుంది గవర్నమెంట్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ది లెన్స్ యూజ్డ్ టు క్యూర్ మైఫియా. సో మైఫియా అనేది మనకి ఒక చిన్న డిసీజ్ లాంటిదమ్మా, లైక్ మనకి కంటికి సంబంధించినది. అంటే దగ్గరగా ఉన్న వస్తువులు క్లియర్గా కనిపిస్తే దూరంగా వెళ్ళే కొద్దీ బ్లర్గా ఉంటుంది, ఓకేనా. సో దీనికి దాన్ని మనము లైక్ మినిమైజ్ చేయడానికి మనకి ఏ లెన్స్ యూస్ చేస్తారంటే కాన్కేవ్ లెన్స్ని యూస్ చేస్తారనమాట. లైక్ దూరంది కూడా క్లియర్గా కనిపించడానికి కాన్కేవ్ లెన్స్ని యూస్ చేస్తారు. నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నట్లయితే విత్ ద రెఫరెన్స్ ఆఫ్ క్లైమేట్ కండిషన్ ఆఫ్ ది ప్రైరీస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. సో క్లైమాటికల్ కండిషన్ ప్రయారిటీస్ని ప్రకారం మనకి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అంటే ఇట్ హ్యాస్ కాంటినెంటల్ టైప్ ఆఫ్ క్లైమేట్ విచ్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్, ఓకేనా. సో మనది కాంటినెంటల్ క్లైమేట్ విచ్ హెస్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే the BP Mandal Commission was set up to study the reason of backwards of the following. సో బీపీ మండల్ కమిషన్ ఎందుకు సెటప్ చేస్తున్నది అంటే మనకి సోషల్ అండ్ ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని మనకి స్టడీ చేయడానికి బీపీ మండల్ కమిషన్ని సెటప్ చేస్తుంది అనమాట గవర్నమెంట్. ఇక్కడ మనం నెక్స్ట్ సెట్ చూసుకున్నట్లయితేమో హూ స్టార్టెడ్ ద న్యూస్ పేపర్ మూక్ నయాంక్ ఇన్ ద ఇయర్ 1920. సో మూక్ నయాంక్ పేపర్ని మనకి బిఆర్ అంబేద్కర్ గారు స్టార్ట్ చేశారనమాట, ఓకేనా. సో మూక్ నయాంక్ పేపర్ని బిఆర్ అంబేద్కర్ గారు స్టార్ట్ చేశారనమాట 1920లో. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వాట్ వాజ్ ద అఫీషియల్ మస్క్యూట్ ఆఫ్ థర్డ్ ఏషియన్ పారా గేమ్స్ 2018. 19 పేపర్ కాబట్టి 18 కరెంట్ అఫైర్స్ కూడా అడిగారు. సో అక్కడ మనకి అఫీషియల్ మస్క్యూట్ ఆఫ్ థర్డ్ ఏషియన్ పారా గేమ్స్ని మోమో అనమాట. నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నట్లయితే విచ్ పార్ట్ ప్రొటెక్ట్స్ అన్ అన్ఓపెన్డ్ ఫ్లవర్. సో అన్ఓపెన్ ఫ్లవర్కి మనకి ఏ పార్ట్ అంటే ప్రొటెక్ట్ చేసేది సీపల్ అనమాట. ఇలా మనకి ఫ్లవర్ ఇక్కడ మనకి మొగ్గ ఉన్న టైప్లో ఇక్కడ మనకి చిన్న రేకులు ఉంటాయి అన్నమాట, దాన్ని సీపెల్ అంటాం. సో ఇదే మనకి ఫ్లవర్లో ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే
which schedule was added to the Indian Constitution in 1992 as a result of 73rd amendment. 73rd లైక్ సవరణ జరిగినప్పుడు మనకి 11th షెడ్యూల్ని యాడ్ చేశారనమాట 1992లో. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ మహారత్న. సో మహారత్న కంపెనీస్ ఇట్ ఈజ్ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వీటిలో ఎన్టీపీసీ అనేది మహారత్న కంపెనీ. ఓకేనా. సో ఎన్టీపీసీ ఏంటి మా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 2009 Nobel Prize was awarded to Dash for his extraordinary efforts to strengthen international diplomacy. సో 2009లో సో ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్ అండ్ స్ట్రెంగ్త్కి ఎవరు ఇచ్చినది మనకి నోబెల్ ప్రైజ్ అంటే బరాక్ ఒబామా. ఓకేనా. సో బరాక్ ఒబామాకి ఇచ్చారు. సో బరాక్ ఒబామా బుక్స్ కూడా ఇంపార్టెంట్ ద ప్రామిస్డ్ ల్యాండ్ అనేది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఈస్ ద పార్టీ సింబల్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ. సో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మనందరికీ తెలిసి ఉంటుంది. సో ఇలా ఉంటుంది అనమాట. లైక్ సంథింగ్ లైక్ ఇది ఏముంటుంది హ్యామర్ అండ్ సికిల్. సో సికిల్ అంటే ఏం లేదమ్మా కొడవలి అంటాం కదమ్మా. సో సుత్తి అండ్ కొడవలి ఉంటుందన్నమాట. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నేమ్ ద బ్యాక్టీరియా దట్ కాజెస్ డిసెంట్రీ. సో డిసెంట్రీ అనేది మనకి ఏం లేదమ్మా లైక్ విరేచనాలు అంటారు కదా, అది మెయిన్ కాజ్ ఏంటి అంటే షిగేలా బ్యాక్టీరియా వల్ల మనకి డిసెంట్రీ డిసీజ్ అనేది వస్తుంది అనమాట. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద బిలో ఇస్ అన్ అల్లాయ్ ఆఫ్ మెర్క్యూరీ. సో మెర్క్యూరీ యొక్క అల్లాయ్ ఏంటి మనకి అమాల్గమ్. ఓకేనా. సో వినుంటాం మనము మెర్క్యూరీ యొక్క అల్లాయ్ మనకి అమాల్గమ్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ స్వరాజ్ పార్టీ. హిస్టరీ క్లాసెస్ వినుంటే ఒక సెకండ్లో ఆన్సర్ చెప్పేసేవాళ్ళు. సిఆర్ దాస్ అండ్ మోతీలాల్ నెహ్రూ. ఓకేనా. సో స్వరాజ్ పార్టీ యొక్క స్థాపకులు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వెన్ డిడ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అడాప్ట్ ద కాన్స్టిట్యూషన్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మనము కాన్స్టిట్యూషన్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకుందంటే 26th November 1949. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా 26th November 1949లో. ఓకేనా. అప్పుడు కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకుందనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ కన్సిస్ట్ ఆఫ్. సో లిక్విఫైడ్ పెట్రోలియం మనకి ఏదేది కాంబినేషన్ ప్రోపేన్ అండ్ బ్యూటేన్. ఓకేనా. సో ప్రోపేన్ అండ్ బ్యూటేన్ గ్యాస్ యొక్క కాంబినేషన్ అనమాట పెట్రోలియం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హూ లిడ్ ద రివాల్ట్ ఆఫ్ 1857 ఇన్ సిటీ ఆఫ్ కాన్పూర్. సో కాన్పూర్లో రివాల్ట్ జరిగింది, తిరుగుబాటు సిపాయిల తిరుగుబాటు 1857లో. సో దానికి లీడ్ చేసినది నానా సాహెబ్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద రోల్ ఆఫ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఫుడ్ కార్పొరేషన్ సో కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ అగ్రికల్చర్ క్రెడిట్ అండ్ ఇండెబిట్నెస్లో ఇది దాని రోల్ అయితే కాదనమాట. ఓకేనా. సో అగ్రికల్చర్ రిలేటెడ్, క్రెడిట్స్ అండ్ ఇండెబిట్నెస్ మార్కెటింగ్ లాస్ రిలేటెడ్. సో ఇది దాని రోల్ కాదనమాట, రిమైనింగ్ దాని రోల్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హూ ఇస్ ద విన్నర్ ఆఫ్ మాన్ బుకర్ అవార్డ్ 2018 ఫర్ ద మిల్క్ మ్యాన్. ఓ మై గాడ్, చాలా సార్లు అడిగారు మా మిల్క్ మ్యాన్ బుకర్ ప్రైజ్ అన్నయ్ బర్న్స్. ఓకేనా. సో అన్నయ్ బర్న్స్ రాశారనమాట. ఇప్పుడు రీసెంట్గా కూడా జస్ట్ ఒక 3-4 days బ్యాక్ వచ్చింది మా 2021 మాన్ బుకర్ ప్రైజ్. సో దేనికి వచ్చిందంటే ద ప్రామిస్. ఓకేనా. సో ద ప్రామిస్ అనే బుక్కి వచ్చిందనమాట. ఎవరు అంటే దామన్ గల్గాట్. సో దామన్ గల్గాట్ అనే ఆయనకి వచ్చిందనమాట 2021 రీసెంట్గా వచ్చింది మాన్ బుకర్ ప్రైజ్. అండ్ మనకు మామూలుగా ఇప్పుడు జరిగే పేపర్లో మాక్సిమం 2020 అడిగే ఛాన్స్ ఉంది మా. సో 2020 చూసుకున్నట్లయితే మనకి షుగీ బ్రెయిన్. ఓకేనా. సో షుగీ బ్రెయిన్కి మాన్ బుకర్ ప్రైజ్ వచ్చింది. ఆథర్ వచ్చేసి మనకి డౌగ్లాస్. సో డౌగ్లాస్ స్టార్ట్ అనమాట. ఫైన్. నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నట్లయితే విచ్ చైనీస్ బిజినెస్ టైకూన్ ఆల్సో ద రిచెస్ట్ మ్యాన్ ఆఫ్ చైనా. ఓకే. సో టైకూన్ రీసెంట్లీ స్టెప్డ్ డౌన్ ఫ్రమ్ ఆలీబాబా. సో ఆలీబాబా అనేది ఇట్స్ అ వెరీ బిగ్ కంపెనీ మేము చైనాలో మనకి. ఓకేనా. సో అది క్లౌడ్లో ఉంది, డిఫరెంట్ సెక్టార్స్లో ఉంది. సో దాంట్లో ఇప్పుడు స్టెప్ డౌన్ అంటే దాని నుంచి తొలగిపోయారనమాట. ఎవరు అంటే జాక్మా. ఓకేనా. సో జాక్మా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే which major cities of the countries are connected by the golden quadrilateral super highways. So major city golden quadrilateral super highways connect అయినది ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై అండ్ ఢిల్లీ. నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నట్లయితే ద న్యూ ఇయర్ సెలబ్రేటెడ్ బై మహారాష్ట్ర హిందూస్ ఈజ్ రెఫర్డ్ టు బై విచ్ నేమ్. సో న్యూ ఇయర్ని ఏ నేమ్తో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారంటే గుడి పడవా. ఓకేనా. సో గుడి బెడవా నేమ్తో సెలబ్రేట్ చేసుకుంటారనమాట మహారాష్ట్ర హిందూస్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాట్ డస్ రోడ్ డెన్సిటీ ఇండికేట్స్. సో రోడ్ డెన్సిటీని మనం ఎలా ఇండికేట్ చేస్తామంటే ద లెంత్ ఆఫ్ రోడ్ పర్ 100 square kilometers ఆఫ్ ల్యాండ్ ఏరియా. ఓకేనా. సో దీని ప్రకారం మనము రోడ్ డెన్సిటీని ఇండికేట్ చేస్తామన్నమాట.
నెక్స్ట్ చూసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ ద గివెన్ ఆప్షన్ విచ్ క్రాప్ గ్రోస్ ఇన్ బ్లాక్ సాయిల్. సో బ్లాక్ సాయిల్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మేజర్గా కాటన్. సో మనం ఇటు సైడ్ చూసుకున్నట్లయితే లైక్ కర్ణాటక రీజియన్, ఆదోని ఇటు సైడ్ ఎక్కువ అనమాట బ్లాక్ సాయిల్ ఎక్కువ, కాటన్ ఎక్కువ పండిస్తారు. నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నట్లయితే పాండవాని. సో పాండవాని ఇస్ ద ఫోక్ సింగింగ్ స్టైల్ పాపులర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మనకి ఛత్తీస్గఢ్. పాండ్వానీ ఫోక్ సింగింగ్ మనకి ఛత్తీస్గఢ్లో ఫేమస్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద సౌతర్న్ మోస్ట్ జ్యోతిర్లింగ. సో జ్యోతిర్లింగ టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద స్టేట్. సో జ్యోతిర్లింగ టెంపుల్స్ ఉన్నాయన్నమాట. సో దాంట్లో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే తమిళనాడులో ఒకటి ఉందన్నమాట జ్యోతిర్లింగ టెంపుల్. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెట్టింగ్ అప్ విచ్ ఆఫ్ దీస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ వైట్ రెవల్యూషన్. సో వైట్ రెవల్యూషన్ అంటే ఏంటి, మనకి మిల్క్ ప్రొడక్షన్కి సంబంధించినది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అమూల్. సో అమూల్తో అసోసియేట్ అయిందనమాట వైట్ రెవల్యూషన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డాష్ ఇస్ ద కెమికల్ ప్రాసెస్ ఆర్ రియాక్షన్ బిట్వీన్ ఫ్యూయల్ అండ్ ఆక్సిజన్ ప్రొడ్యూసింగ్ హీట్ అండ్ లైట్ ఎనర్జీ రిజల్టింగ్ ఇన్ ద ఫ్లేమ్. ఓకేనా. సో ఇక్కడ కంబషన్ అనమాట, కంబషన్. సో కంబషన్ ప్రాసెస్ ద్వారా మనకి ఫ్లేమ్ వస్తుంది. హూ వాజ్ అవార్డెడ్ ద ఫీఫా ప్లేయర్ ఆఫ్ 2018. సో 2018లో మనకి ల్యూకా మోడ్రిక్. సో ఇప్పుడు మనకు రీసెంట్లీ జరిగినది. సో రీసెంట్ మనం చూసుకున్నట్లయితే రాబర్ట్ అనమాట. ఓకేనా. సో రాబర్ట్ లివెండిక్. సో మెన్స్లో చూసుకున్నట్లయితే, ఉమెన్స్లో చూసుకున్నట్లయితే లూసీ బ్రాంచ్. ఓకేనా. సో ఇది ఇంపార్టెంట్, ఫీఫా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్. సో ఇవేమో మనకి ప్రీవియస్ ఇయర్ కొన్ని పేపర్స్ మనం సాల్వ్ చేసుకున్నట్లయితే డెఫినెట్లీ మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.